హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది మన జావా ట్యూటోరియల్లో ఇది 6th వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ జావా అంటే ఏంటి, అలాగే మనం కోర్ జావాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నుండి. సో మనం కోర్ ఇక సబ్జెక్ట్లో జావాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం వాట్ ఈజ్ జావా అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, జావా ఈజ్ ఏ వైడ్లీ యూజ్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు డెవలప్ వెబ్ అప్లికేషన్స్. ఫ్రెండ్స్ మనకి జావా ఏంటంటే మనకు వైడ్లీ యూజ్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకు వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఎక్కువగా ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఎన్ని విధాలుగా క్లాసిఫై అయ్యాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయనేది మీకు చెప్పాను ఫ్రెండ్స్. సో మీరు ఆ వీడియో చూడకపోతే ఈ ముందున్న వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. సో అప్పుడైతే మీకు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, సో ఈ జావా కూడా మనకు వన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. సో మనం ఏంటి వైడ్గా ఈ జావా అనేది మనకు వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, జావా ఈజ్ డెవలప్డ్ బై ద పర్సన్ జేమ్స్ గ్లోస్లింగ్ ఇన్ ద ఇయర్ 1995 ఇన్ ద సన్ మైక్రో సిస్టమ్స్. సో ఫ్రెండ్స్ మనకు ఈ జావాని అయితే జేమ్స్ గ్లోస్లింగ్ అనే పర్సన్ అయితే డెవలప్ చేశారు ఫ్రెండ్స్ 1995 ఇయర్లో ఇన్ ద సన్ మైక్రో సిస్టమ్స్ అనే ఒక ల్యాబ్లో అయితే మనకు జావా అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నౌ జావా ఈజ్ ఓన్డ్ బై ఒరాకిల్ కంపెనీ. ఫ్రెండ్స్ ఇప్పుడు జావాని మన ఒరాకిల్ కంపెనీ అయితే ఓన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు అయితే కొనేసారు జావాని, ఒరాకిల్ కంపెనీ వాళ్ళు. జావా ఈజ్ ఏ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు డెవలప్ ద వెబ్ అప్లికేషన్స్. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జావా ఈజ్ ఏ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్ టు డెవలప్ ద వెబ్ అప్లికేషన్స్. సో ఫ్రెండ్స్ నేను వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటో కూడా ఇంత ప్రీవియస్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు ఒకసారి ఎగ్జాంపుల్ ఒక వెబ్ అప్లికేషన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో అందుకోసం నేనైతే క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేసి సో గూగుల్లోకి వెళ్ళి ఒక వెబ్సైట్ లైక్ సో ఇక్కడ చిన్న ఒక IRTC అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ వెబ్ అప్లికేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా వెబ్సైట్స్ ఫ్రెండ్స్. సో మనం ఏ అప్లికేషన్ అయితే బ్రౌజర్ని యూజ్ చేసి యాక్సెస్ చేస్తామో, ఓపెన్ చేస్తామో ఆ అప్లికేషన్ని మనం వెబ్ అప్లికేషన్స్ అయితే అనవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఒక IRTC వెబ్సైట్ ఫ్రెండ్స్, అంటే నథింగ్ బట్ ఒక వెబ్ అప్లికేషన్. సో ఫ్రెండ్స్ ఇలాంటి మన వెబ్ అప్లికేషన్ ఇలాంటి వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి మనమైతే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ when compared to other programming language, the special feature of Java programming language is Java is platform independent, so that we can run Java programs in any OS means any operating system. ఫ్రెండ్స్ మరి జావాకు స్పెషల్ ఫ్యూచర్ ఏంటంటే మిగతా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. సో మనం ఏంటంటే ఈ జావా ప్రోగ్రామ్ని ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ చేయొచ్చు. ఇట్ మే బి విండోస్, లైనెక్స్, ఉబుంటూ, మ్యాక్. సో మన ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా మనం ఈ జావా ప్రోగ్రామ్ అయితే రన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అందుకని ఇది ఒక స్పెషల్ ఫ్యూచర్ ఫ్రెండ్స్. సో ఇదైతే మనకి ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద స్పెషల్ ఫ్యూచర్ ఆఫ్ జావా when compared to other Python programming or other programming languages అని. సో అప్పుడు మీరైతే ఈ పాయింట్ అయితే చెప్పాల్సి ఉంటుంది, జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయితే మీరు ఇదైతే చెప్పాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సో మన కరెంట్ అండ్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావా ఈజ్ జావా SE 2.0.1. సో ఫ్రెండ్స్ ఇది మనకు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావా ఫ్రెండ్స్. సో ఇది మనకు కరెంట్ నడుస్తున్న వర్షన్. అండ్ బై యూజింగ్ జావా వీ కెన్ డెవలప్ డెస్క్టాప్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. సో ఫ్రెండ్స్ మనము జావా యూజ్ చేసుకొని ఓన్లీ ఒక వెబ్ అప్లికేషన్సే కాదు ఫ్రెండ్స్, మనం డెస్క్టాప్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ కూడా మనం డెవలప్ చేయవచ్చు జావాని యూజ్ చేసుకొని. బట్ మనం
వైడ్లీ అంటే మోస్ట్లీ మనం జావాని వెబ్ అప్లికేషన్ అయితే డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో కన్ఫ్యూజ్ అయితే కావద్దు ఫ్రెండ్స్. ఇక్కడ మనము జావాని డెస్క్టాప్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, సో సమ్ అదర్ టైప్ ఆఫ్ అప్లికేషన్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఎక్కువగా జావాని ప్రిఫర్ చేసేది మనం వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి ఫ్రెండ్స్. సో ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ద అప్లికేషన్ విచ్ ఆర్ యాక్సెస్డ్ బై త్రూ ది వెబ్ బ్రౌజర్స్. సో ఏదైతే అప్లికేషన్ మనం వెబ్ బ్రౌజర్ని యూజ్ చేసి సో ఆ అప్లికేషన్ మనం యాక్సెస్ చేస్తామో ఆ అప్లికేషన్నే మనం వెబ్ అప్లికేషన్స్ అంటాం. సింపుల్లీ వెబ్సైట్స్ ఫ్రెండ్స్. సో వెబ్సైట్స్ మీరు చూసే ఉంటారు, అలాంటి వెబ్సైట్ని డెవలప్ చేయడానికి మన జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీరు ఈ వీడియోలో అయితే జావా అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో జావా అనేది ఒక హై లెవెల్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్ టు డెవలప్ ద వెబ్ అప్లికేషన్స్ వైడ్లీ. ఓకే, సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి జావా ఫ్యూచర్స్ ఏంటి, జావా అప్లికేషన్స్ ఏంటి అనేది చాలా ఇన్డెప్త్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ like this video and more related videos, subscribe to my YouTube channel.